నామంలో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అయితే దేవుని వాక్యం చూద్దానండి. మొదటిగా ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము, ద బుక్ ఆఫ్ జెనసిస్, చాప్టర్ 3 verses 1 through 6. చాప్టర్ 3 verses 1 through 6 నేను తెలుగులో చదువుతాను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తీసుకునకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారము మంచిదియు కనులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదని ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అయితే ఈ వాక్యం మనం చాలాసార్లు చూసాం. ఈ వాక్యం మనందరికీ బాగా తెలిసినదే. ద ఒరిజినల్ ఫాల్ ఆర్ ద ఒరిజినల్ సిన్ అని చాలామంది అంటూ ఉంటారు. అంటే ఇక్కడ సర్పము అన్నిటికంటే యుక్తి గలదై, ఆ సర్పము రూపంలో ఎవరు వచ్చారో కూడా మనకు తెలుసు. ఇక్కడ అపవాది వచ్చి అవ్వతో అంటున్నాడు, మెల్లగా వచ్చి సమయం చూసుకొని, రైట్, దట్స్ హౌ ది ఎనిమీ కమ్స్, రైట్, ఇన్ అవర్ లైఫ్స్. మనం బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు, వెన్ వీఆర్ ఆల్ కంఫర్టబుల్ ఇన్ అవర్ లైఫ్స్, ది ఎనిమీ అలాంటి సమయంలో వచ్చి అవ్వతో అంటున్నాడంట, ఇది నిజమేనా? హీ స్టార్టింగ్ విత్ అ క్వశ్చన్, రైట్? దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. ఐ మీన్, మన జీవితంలో కూడా మనం పడిపోయిన చాలాసార్లు, దేవుడి నుంచి దూరం అయిపోయినప్పుడు మీరు గమనించండి, మన జీవితంలో కూడా మనం ఒకసారి వెన్ వి గో బ్యాక్ అండ్ వి థింక్, దేవుని పట్ల నేను ఏ దినమైతే ఎప్పుడైతే నేను పాపము చేశానో, ఆయన పట్ల ఆయనకి ఆయాసకరమైన విషయములు నా జీవితంలో ఎప్పుడైతే ఉన్నాయో, వెన్ ఐ ఫెల్, ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ అ డౌట్, రైట్? అండ్ దట్ డౌట్ వాజ్ అగెయిన్స్ట్ ఆర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు చేసిన ప్రమాణం అయి ఉండొచ్చు, దేవుడు ఇచ్చిన వాగ్దానం అయి ఉండొచ్చు, దేవుడు మాట్లాడిన మాట అయి ఉండొచ్చు. దానిని నేను సందేహించినప్పుడు అక్కడి నుంచి మొదలవుతుంది మన పతనం అన్నది కానీ, మనం పడిపోవటం అన్నది కానీ. అయితే అవ్వతోని ఆదాముతోని దేవుడు మాట్లాడాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో ఇలా నీకు ఇదంతా ఇస్తున్నాను, ఈ ఏదైనా వనము, ఈ తోట అంతా కూడా మీదే, కానీ మధ్యలో ఉన్న ఆ చెట్టుని మాత్రం, ఆ పండును మాత్రం మీరు తినవద్దు అని దేవుడు చెప్పినప్పుడు అది ఒక ఆజ్ఞగా దేవుడు ఇచ్చాడు. అంటే వాళ్ళు దానికి విధేయత చూపిస్తారని కదా. ఆజ్ఞ అతిక్రమం ఏమిటండి? పాపము. ఆజ్ఞ అతిక్రమము పాపమై ఉన్నది కనుక ఆ ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించారు. దేవుడు తినవద్దు అని చెప్పినప్పుడు సర్పం వచ్చి తన మైండ్లో ఒక క్వశ్చన్ ప్లాన్ చేసింది. ఏమనంటే, ఇది నిజమేనా? ఇస్ ఇట్ ట్రూ? రైట్? ఇస్ ఇట్ ట్రూ? ఇది నిజమేనా? ఇస్ ఇట్ రియలీ ట్రూ? రైట్? కానీ మనము చాలాసార్లు ఇక్కడ యాజ్ వీ ఫెయిల్ టు అండర్స్టాండ్ దిస్ పార్ట్. అంటే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి పాపము ప్రవేశించింది. పాపానికి జీతము మరణము గనుక మరణం ఈ లోకంలోకి ప్రవేశించింది. అందుకే వి సీ ఆల్ దిస్ సిక్నెస్ అండ్ లాస్ ఆఫ్ అవర్ డియర్ వన్స్ అండ్ ఆల్ దాట్, రైట్? యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ దిస్ ఫ్లెష్. సో దానివల్ల, ఆజ్ఞ అతిక్రమము వల్ల, ఈ పాపము ఆదాము వల్ల అక్కడి నుంచి మనకి మొదలయ్యి ఇది మనందరికీ ఇది వచ్చింది అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, అవ్వ ఆజ్ఞను అతిక్రమించడం, లేకపోతే ఆ పండును తీసుకొని తినటము, ఇఫ్ ఇట్ వాజ్ అన్ ఎక్స్టర్నల్ యాక్ట్, అది బయటకు బహిరంగంగా, అంటే అలా బయటకు చేసిన ఒక క్రియ అయి ఉండొచ్చు, కానీ తన లోపల ఏం జరిగి ఉంటుంది? ఇన్ ఆర్డర్ టు టేక్ దట్ ఫ్రూట్ అండ్ ఆజ్ఞను అతిక్రమింపేలాగా చేసినది ఏమిటి తన లోపల అన్నది మనం ఎప్పుడైనా ఆలోచించామా? We all understood they sinned. They went against God. They disobeyed God. But what was the reason? What was the reason? It started with a doubt, yes, but what was the reason? The inner reason. అవ్వ లోపల ఒక గర్వం ఉండిందంట. ఆ గర్వం ఏంటంటే, దేవుడు చెప్పిన మాటకి, దేవుడిచ్చిన ఆజ్ఞకి, దేవుడు పలికిన వాక్కుకి తను ఒప్పుకోలేదు. తను ఏమనుకుందంటే, things can get better. I can do it my way. Or I
get to choose or I get to decide, so it's upon me. సో తెలియని ఒక గర్వము అవ్వనేం చేసిందండి? ఆ ఆజ్ఞను అతిక్రమించేలాగా చేసింది. ఇదే గర్వము మనం కింద వచనాల్లో చూసినప్పుడు 13వ వచనంలో చూడండి దయచేసి. 13వ వచనంలో ఏమని అంటాడంటే, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను పుచ్చినందున తింటిన నేను. Then God is asking Eve, hey, what did you do? What is this? What is that you have done? అని అన్నప్పుడు the woman is saying, the serpent deceived me and I ate. The serpent deceived me. So మనకి అపవాది అన్నవాడు ఒకడు ఉంటాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అదే ఉంటుంది కదా. వి వేజ్ వార్ నాట్ అగైన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్. రక్త మాంసములతోనే మనము యుద్ధం చేయట్లేదు. వీఆర్ నాట్ వేజింగ్ వార్ అగైన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్. వై యూ ఫైటింగ్? వై ఆర్ ద నేషన్స్ ఫైటింగ్? వై ఆర్ పీపుల్ ఫైటింగ్ అగైన్స్ట్ ఈచ్ అదర్? వీఆర్ నాట్ ఎట్ వార్. వీఆర్ నాట్ వేజింగ్ వార్ అగైన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్, బట్ అగైన్స్ట్ ద ప్రిన్సిపాలిటీస్, అగైన్స్ ద స్పిరిచువల్ డార్క్ ఫోర్సెస్ అని చెప్పి పౌలు 6వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. అయితే ఇలాంటి కాన్స్టెంట్ బ్యాటిల్ ఒకటి జరుగుతుంది ఒక క్రైస్తవుని జీవితంలో. ఒక అపవాది శక్తి కానీ, ఒక అపవాది క్రియలు కానీ, ఈ అంధకారపు శక్తులు కానీ, గలిబిలి చేసే ఆత్మలు మనల్ని నిత్యము వేధిస్తూ మనల్ని డిప్రెషన్కి కానీ, లేకపోతే ఒక రకమైన కృంగుదలకి ఇవి మనల్ని గురి చేస్తున్నాయని తెలిసినప్పుడు ఆ అపవాది మీద అవగాహన లేకపోవటము మన తెలివి తక్కువతనం అవుతుంది. నా పేరు పెట్టబడిన జనులు నశించిపోతున్నారు. హోషేయతో అంటాడు, ఎందుకు? వాళ్ళ జ్ఞానము లేక నశించిపోతున్నారయ్యా. నా జనులే, నా పేరు పెట్టబడిన వాళ్ళే, పిలవబడిన జనాంగమే కానీ ఎందుకు నశించిపోతున్నారంట? జ్ఞానము లేక నశించిపోతున్నారంటాడు దేవుడు. ఎవరిని గూర్చిన జ్ఞానము? దేవుని ఆజ్ఞలను గూర్చిన జ్ఞానము, దేవుని వాక్కును గూర్చిన జ్ఞానము, లేకపోతే ఒక అపవాది వాడి తంత్రములు, వాడితోటి ఉండే ద ఫాలెన్ ఏంజల్స్, రైట్? బికాస్ హీఈస్ నాట్ జస్ట్ అలోన్. 1/3 ఆఫ్ ది ఎనిమీ. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ఆ తోకతోని ఆ తుడిచివేయబట్టం నేను చూశాను. ద 1/3 ఆఫ్ ద హెవెన్, ది ఏంజల్స్ బట్ ఫాలెన్ విత్ హిమ్. అండ్ ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా వాడు నీ మీద నా మీద ఏం చేస్తున్నాడంట? కొండలు చెప్తున్నాడంట. Because the Bible is clear, there are many titles for Satan, right? One of the titles is accuser. కొండలు చెప్తున్నాడంట. యోబు గ్రంథంలో కూడా మనం చూస్తాము, when the setting, right, God is sitting on his throne and then అక్కడ మిగతా ఏంజల్స్ కానీ లేకపోతే వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆ సమూహం మధ్యలోంచి సాతాను నడుచుకుంటూ వస్తున్నాడు. దేనికి? కొండలు చెప్పటానికి. God will say, right, have you considered my servant Job? He's blameless. అవన్నీ చెప్పినప్పుడు కొండలు చెప్పుకుంటూ వస్తాడు. అది మన ప్రకటన గ్రంథంలో కూడా రాసి ఉంటుంది. కొండలు చెప్తూ ఉంటాడు. డే అండ్ నైట్ he's accusing our brothers. That's what he does. Day and night he's accusing you and me of something before God. Accuser. అబద్ధాల జనకుడు, అబద్ధాల తండ్రి. He's a father of lies. He's a murderer. He comes with deception. మరి అలాంటి అపవాదిని మనము క్రైస్తవులుగా అనుదినము మన ఇలాంటి అంధకారపు శక్తులతో, when we are surrounded by these dark forces, it is our responsibility and not responsibility, it is our duty to know the word of God and what does it say about Satan and his followers and his different methods of deception. And in the original sin, when the original sin was committed, what was the biggest deception or what was the thing used by Satan? వాడు యూజ్ చేసింది ఏంటి? గర్వమును. అవ్వ మదిలో ఏం పెట్టాడు? అవ్వ హృదయంలో ఏమని పెట్టాడు? ఇది నిజమేనా? ఆలోచించు ఒకసారి. ప్రతిసారి దేవునికి నువ్వు సమర్పించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర నువ్వు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. దేవునికి విధేయత చూపించాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర లోబడాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు దేవునికి సమానంగా ఉండే ఒక అవకాశం ఉంది. గర్వం. దేవునితో సమానంగా కూర్చునే అవకాశం నీకుంది. ఏం చేయాలంటే ఆ పండు తీసుకొని తింటే అలాంటి అవకాశం నీకు కలుగుతుంది. అదే చెప్తాడు కదా ఇక్కడ. ఏమని అంటాడంటే, ఫర్ గాడ్ నోస్, వర్స్ 5, లుక్ ఎట్ వర్స్ 5, ఎంత కుయుక్తిగా, ఎంత తెలివిగా, అంటే హీస్ నాట్ కమింగ్ ఇన్ ఎప్పుడు దెయ్యం అలా రాదండి. ఎప్పుడు మనం అదే అనుకుంటాం కదా, సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, 2 కొమ్ములు ఇలాగ ఎర్రగా, ఎంత కొంచెం భయంకరంగా ఉంటారు.
right? That's how they show the devil in movies and all that, but that we are used to that. But అపవాది అలా రాడు. చాలా మెల్లగా, ఎవరు లేనప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు, బలము లేని స్థితిలో, ఎవరు మన చుట్టూ లేని స్థితిలో మెల్లగా వచ్చి he'll plant a thought in your head. He'll plant a lie in your head. దేవుడు ఇది చూడొద్దు అన్నాడా? చూస్తే ఏమవుతుంది? ఏం కాదు, చూడొచ్చు. దేవుడు కృప చూపిస్తాడు. మళ్ళీ దేవుని సన్నిధిలో ఒక 2 నిమిషాలు ఏడ్చి గోల చేసి ఉపవాసం ఉంటే దేవుడు క్షమించేస్తాడు కదా. ఈ సమయంలో నీ శరీర ఇచ్చను నువ్వు నెరవేర్చుకో. ఈ సమయంలో నీ కనులకున్న ఆ ఇచ్చను, నీకు కావలసిన ఇది నువ్వు నెరవేర్చుకో. Go according to your flesh, fulfill the desires of your flesh. It is okay. It's fine. That's how he manipulates the word of God. That's how he plants that thought in your mind, and he plants that lie in your mind, and then ఏమవుతుందండి? తెలియక ముందే, గ్రహించుకోక ముందే he'll surround you and వాడు నిన్ను మృంగివేస్తాడు. గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడంట. ఎవరిని మృంగివేద్దాము, ఎవరిని ముంచివేద్దాము, ఎవరి కుటుంబాలు కొల్లగొడదాము, ఎవరి జీవితాలు నాశనం చేద్దాము, ఎవరి వివాహ జీవితాలు చెల్లాచెదురు చేద్దాము, ఎలా గలిబిలిని రేపుదాం వాళ్ళ జీవితాల్లో, ఎలా సమాధానమును పోగొడదాము, ఎలా శాంతిని పోగొడదాం వాళ్ళ జీవితాల్లో. How can I destroy peace and how can I separate them from God? And ఆ పాపం చేసిన తర్వాత we go on a guilt trip, right? దేవుని ఎడల పాపం చేశాను, ఇంకా I don't deserve God's presence, I don't deserve to be in God's presence. So we tend to hide ourselves from God. That's what Adam and Eve did, right? దేవుడు వచ్చాడు, and the cool of the day, God came and he was searching, Adam and Eve, where are you? They were hiding. Why? Because that sin made them hide from God. అలాంటి పాపము, ఆజ్ఞను అతిక్రమించడం వల్ల చేసిన పాపము వలన వాళ్ళు దేవుడి నుంచి దాక్కుంటున్నారు. మనం కూడా అంతే. చాలాసార్లు పాపంలో పడిపోయినప్పుడు దేవుని దగ్గర వెళ్ళబుద్ధి కాదు, ప్రార్థన చేయబుద్ధి కాదు, ఆరాధనలో ఉండబుద్ధి కాదు, చర్చకి వెళ్ళబుద్ధి కాదు, ఎలాంటి వాక్యాలు వినబుద్ధి కాదు. వింటున్నా కూడా ఇదేముందిలే అలా నిరర్ధకంగా మనం తీసివేస్తాం. It will not affect us in any way spiritually. And day by day, you keep falling. అయితే అపవాదికి ఇక్కడ ఒక విషయం తెలుసు. అదేంటి తెలుసా? మనం ఒకవేళ దేవుని తట్టు తిరిగి ఆయన దగ్గర మన తప్పులు ఒప్పుకొని, దేవా నిజంగా పశ్చాత్తాప హృదయంతో దేవా నన్ను క్షమించని అడిగితే దేవుడు క్షమిస్తాడని అపవాదికి తెలుసు. తెలియని వరకు తెలుసా మనకి. That is why we keep hiding from God. We are the ones which are ignorant of that fact. We are the ones ignorant of that truth, that God is a forgiving God. He knows that. వాడి ప్లాన్ అంతా నీ చేత పాపం చేయించడం కాదు. వాడి ప్లాన్ ఏంటి తెలుసా? There's a bigger picture. The bigger picture is to move you away from God. That is his bigger picture. నీ చేత పాపం చేస్తే వాడికి ఏం రాదు. దేవుడి నుంచి నిన్ను దూరం చేయటం, నిన్ను దూరంగా చేయటం, దేవుని సన్నిధి నుంచి దూరంగా చేయటం, దేవుని అభిషేకం కోల్పోయేలాగా చేయటం, దేవుని సన్నిధిలో ఉండకుండా, లేకపోతే దేవుని పనిలో ఉండకుండా, దేవుని సహవాసములో కలిసి ఉండకుండా దూరం చేయటం. That's the bigger picture. That's the bigger plan. It's not the sin that you're committing sometimes. And అలాంటి విషయమే ఇక్కడ జరిగింది. అయితే అలా గర్వమును ఆయన ఉపయోగించుకుని తను అవ్వను ఎలా దూరం చేశాడు దేవుడి నుంచి. అయితే మనం ప్రతిసారి మొదటి పాపం ఎప్పుడు జరిగింది అన్నప్పుడు ఇక్కడ మనం చదువుతాం, ఇలా ఆదికాండంకి వచ్చి 3వ అధ్యాయం చూస్తాం. కానీ దీనికంటే ముందే ఒక పాపం జరిగింది, అది కూడా గర్వంతో కూడింది. అయితే చూద్దామండి, యెషయా గ్రంథంలోనే 14వ అధ్యాయంలోని, దయచేసి ఈ వచనాలు నాతో దయచేసి చూడండి. యెషయా గ్రంథం, the book of Isaiah, chapter 14. I read from verses 12 through 14. Isaiah chapter 14 verses 12 through 14. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును.
మేఘమండలము మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు బడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు. అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ డిస్క్రిప్షన్ అంతా కూడా ఇట్ ఈస్ అబౌట్ ద ఫాల్ ఆఫ్ సేటన్. అయితే సేటన్ ఏమన్నాడంటే, ఐ విల్ అసెండ్ టు హెవెన్ అబౌవ్ ద స్టార్స్ ఆఫ్ గాడ్. సో ఎంత మంచిగా చేయబడిన ఒక దూత, కెరూబ్, రైట్? He had so much power and he had the absolute authority above all the angels. The prime ఏంజల్స్ అన్నిటికంటే కూడా అధికారము కలిగిన ఒక కెరూబ్గా దేవుడు తనని సృష్టించాడంట. ఆ మాత్రమే కాదు, మనం యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చదువుకుంటూ వచ్చాం కదా, 28వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథం. ఇప్పుడు మనము బైబిల్ స్టడీలో బైబిల్ వాక్యము సిస్టర్ చదివారు. 28వ అధ్యాయంలోని 14 నుంచి 15 వరకు దేవుడు ఎంత మంచిగా, ఎంత అలంకరిస్తూ, ఎంత శక్తివంతముగా, ఎంత బలముగా ఆ కెరూబుని తయారు చేశాడని, సాతాన్ని తయారు చేశాడని. కానీ ఆ సాతాను హృదయంలోని ఒక చిన్న దురాశ, ఒక గర్వం, దేవునికి సమానంగా నేను ఉంటానా? ఇగో అదే కదా ఇక్కడ అంటుంది 13వ వచనంలో చూడండి. యు సెడ్ ఇన్ యువర్ హార్ట్, ఐ విల్ అసెండ్ టు హెవెన్ above the stars of God. I will set my throne on high. I will sit on the mount of assembly in the far reaches of the north. I will ascend above the heights of the clouds. I will make myself like the most high. నేను ఆయనకి సమానంగా. అవ్వకేం చెప్పాడండి? అది తింటే నీ కనులు తెరవబడతాయి, నువ్వు దేవునికి సమానంగా. అదే ఆశ చూపించాడు. ఏ ఆశ వలనైతే తను పడిపోయాడు, మెరుపు వలె పడ్డాడని అంటారు కదా బైబిల్ వాక్యంలో. ఐవ్ సీన్ హిమ్ ఫాల్. మెరుపు వలె నువ్వు కిందకు పడ్డావు. దేవునితో సమానంగా నువ్వు ఉండాలని అనుకున్నావు కదా, దేవుడు ఎలా నేను త్రోసి వేశాడో నేను చూశాను. దేవుడు ఎంత ఘనంగా నిన్ను చేశాడు, ఎంత ఘనంగా నిన్ను సృష్టించాడు. బూర వాయిద్యాలతోని. హీ హ్యాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆన్ హిస్ వింగ్స్, రైట్? ఈ రోజున మనం ఏం పాడతాం, మనం ఏం మ్యూజిక్ కొడతామా? హీ వాజ్ మేడ్ టు వర్షిప్ గాడ్. హీ వాజ్ ద లీడర్, వర్షిప్ లీడర్ కదా. అలా అంత ఘనంగా నువ్వు చేయబడ్డావు. అయితే ఒక మెరుపు వల్లే నువ్వు పడ్డావు కిందకి, నేను చూశాను. ఎందుకు? గర్వము. దేవునితో పాటు ఆ సమానత్వం కోరుతున్న ఆ ఘనత. He couldn't submit to God. ఆ సబ్మిసివ్ నేచర్ అన్నది పోయింది. అదే థాట్ని తీసుకుని వచ్చి అవ్వను కూడా అక్కడ మోసపరిచాడంట. అవ్వ ఒప్పుకుంది కదా కింద వచ్చిన వాళ్ళని. ఏమనంటే ఆ సర్పం వచ్చి నన్ను ఇలాగా మోసపరిచిందని అవ్వ ఒప్పుకోవడం మనం చూసాం కింద వచనాల్లో. కానీ వేర్ ఇట్ స్టార్టెడ్ ఈస్ బై సేటన్ ప్లాంటింగ్ దట్ థాట్. గర్వమును తీసుకుని వచ్చి నువ్వు దేవునితో సమానంగా ఉండే అవకాశం నీకు ఉంది, అందుకనే దేవుడు ఆ పండు నేను తినొద్దన్నాడు అన్న ఒక పెద్ద క్వశ్చన్ మార్క్తో స్టార్ట్ చేసి దట్ ఈస్ హౌ హీ గాట్ హోల్డ్. That is how he got hold of Eve. And not just Eve, followed by Adam. Probably ఆదాము కూడా అదే గర్వంతోనో లేకపోతే అవ్వ చెప్పిన మాటలతోనో అవిధేయత చూపించి అదే గర్వానికి లోనై తిని పాపంలో పడిపోవటం మనం చూసాం, రైట్? ఎంత కేర్ఫుల్గా, ఎంత ప్లాన్ వేసి అపవాది వీళ్ళిద్దరిని అలా చేయటము, వీళ్ళని దేవుని నుంచి దూరం చేయటం మనం చూసాం. ఆ మాత్రమే కాదు, ఇంకా మనకి సామెతల గ్రంథంలో, సామెతలు చూడండి, సామెతలు 6వ అధ్యాయంలో చూడండి. సామెతలు 6లో కూడా నేను ఒక చక్కని మాట చూపిస్తాను. సామెతలు 6 16 నుంచి 19 వరకు. సామెతలు 6 16 నుంచి 19. చదవండి. అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడమును పుట్టించువాడును. చాలండి. అయితే ఇక్కడ చూడండి, యెహోవాకు అసహ్యమైనవి, మన దేవునికి అసహ్యమైనవి కొన్ని ఉన్నాయి. మన జీవితంలో కూడా ఉన్నాయేమో. ఈ నేటి దినాన ప్రభునామంలో నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి పరీక్షించుకోండి. మన దేవునికి అసహ్యమైనవి. దీస్ ఆర్ 6 things that the Lord hates. He absolutely hates. He cannot withstand these things because he is a holy God. God is merciful. God is forgiving. He is loving God and all that. But what are the angels singing?
నిత్యము ఆయనను ఏమని కొనియాడుతున్నాయి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. We tend to forget this attribute about God, that is holy, that is His holiness, the holiness of God, that He is set apart. Being holy is to be set apart. వేరే వాటితో కలపడానికి ఉండదు, అది పరిశుద్ధమైనది. ఆ విషయం మనం మర్చిపోతూ ఉంటాము కాన్స్టెంట్లీ, రైట్? That He is a holy God. Now that holy God is saying that there are 6 things that I hate, 7 are an abomination to Him. The one that is an abomination to Him is pride. That's how He starts here. Haughty eyes. Haughty eyes అంటే అహంకారంతో కూడిన చూపులు, అంటే గర్వపు చూపులు. కొంతమంది చూపులో చూడండి గర్వం ఉంటుంది, వాళ్ళు చూసే మాట అంటే వాళ్ళ హృదయం నుంచి ఆ చూపులోనే మనకు అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు జడ్జ్ పీపుల్, బట్ sometimes we know the way they look at people, the way they raise their eyebrows and all that. Haughty eyes, అహంకారంతో కూడిన చూపులు. అహంకారము లేకపోతే ఆ గర్వం అన్నది నాకు అసహ్యకరంగా ఉంది. ఈ 6 విషయాలు నాకు అసలు నచ్చవు, కానీ 7వది ఇంకా అసహ్యకరంగా నాకు ఉన్నది. అది ఏమిటి అని అన్నప్పుడు అహంకారము, గర్వము. అయితే ఈ 7 విషయాలు కూడా ఇక్కడ అవ్వ దగ్గర కానీ లేకపోతే ఆ ముందు పడిపోవటం, ద ఫాల్ ఆఫ్ Satan and also the fall of Eve, we tend to see these 7 things happen there. I'll tell you how. అహంకారపు చూపులు. అయితే నేను దేవుని కంటే ఉన్నతమైన స్థాయిలో, ఆయనకు సమానంగా మాత్రమే కాదు, ఆయనకంటే ఉన్నత స్థాయిలో ఆ పర్వతముల మీద నా సింహాసనం నేను కట్టుకుంటాను అని ఒక అహంకారపు చూపు అపవాది చూడలేదా? 2వదిగా ఆ లయింగ్ టంగ్. వచ్చి ఏమంటున్నాడు అవ్వతోనే? నిజంగా దేవుడు అన్నాడా? దేవుడు నిజంగానే చెప్పాడా? అలా చెప్పాడా? అబద్ధం కాదా? 3వదిగా ఏంటండి? షెడింగ్ ఇన్నసెంట్ బ్లడ్, రైట్? ఆదామ్ అండ్ ఈవ్, రైట్? ఆదాము అవ్వ పడిపోతారని తెలిసిన తర్వాత, వాళ్ళు దేవునికి దూరం అయిపోతారని తెలిసిన తర్వాత, ఆజ్ఞ అతిక్రమము పాపము గనుక పాపముకు జీతము మరణము గనుక, isn't this called shedding of innocent blood? And not just that, when we go forward, heart that plans wickedness, దురాలోచనలు. అయితే ఈ మనిషిని ఇలా పడివేయాలి, ఆదామును అవ్వను ఇలా పడివేయాలి, దీని ద్వారా మనుష్య జాతి అంతా కూడా పడిపోతుంది, దేవునికి వ్యతిరేకంగా ఇది తయారవుతుంది అన్నది ఒక దురాలోచన కాదా? Isn't that a heart that plans for wickedness? And not just that, haste to run to evil, కదా? అంటే పాపము చేయడానికి పరుగులెత్తే పాదములు అంట, లేకపోతే తప్పుడు విషయాలు చేయడానికి పరుగులెత్తే పాదములు. అంటే అప్పుడే అది సృష్టి అన్నది కలిగింది. 7 దినములు, 7వ దినమున దేవుడు విశ్రాంతిని పొంది, సబ్బాత్ దినమును విశ్రాంతిని పొంది 6 దినముల వరకు సృష్టిని కలగజేసి 7వ దినమున ఆయన విశ్రాంతి పొందాడు. అపవాది వచ్చేసాడు 3వ అధ్యాయంలో. hasty feet, running feet to do evil, to do wrong things. తప్పుడు విషయాల కొరకు పరుగులెత్తే పాదములు, రైట్? అది మాత్రమే కాదు, అబద్ధపు సాక్ష్యము, ఫాల్స్ విట్నెస్, రైట్? అగేన్స్ట్ గాడ్స్ ఓన్ వర్డ్స్. దేవుడు అలా చెప్పాడు, అలా కాదే, నువ్వు తింటే ఇలా అవుతుందని చెప్పి దేవుడు పలికిన మాట పట్ల ఆయన అబద్ధపు సాక్ష్యము పలకటం మనం చూస్తాం. దట్ ఫాల్స్ విట్నెస్. అండ్ ద లాస్ట్ థింగ్ దట్ వి సీ, సోయింగ్ డిస్కార్డ్ అమంగ్ బ్రదర్స్. అంటే అన్నదమ్ముల మధ్యలో జగడములు పుట్టించువాడు. అంటే దాని తర్వాత ఏబేలు కయీనుకు ఏమవుతుందో మనం చూస్తాం. సో ఈ 7 విషయాలు కూడా ఇక్కడ సామెతల్లో ఏదైతే మనం చూస్తున్నామో, దేవునికి ఏమైతే అసహ్యకరంగా ఉన్నాయో, ఆయనకు ఆయాసకరంగా ఉన్నాయో ఈ విషయాలు, ఈ 7 విషయాలు కూడా సాతాను లేకపోతే అవ్వ వాళ్ళు పడిపోయినప్పుడు అక్కడ ఇవన్నీ కూడా మనము జరగటం మనం చూస్తాం, రైట్? haughty eye, lying tongue, shedding innocent blood, haste to run to evil, sowing discord among brothers. ఇదంతా కూడా గర్వము మూలంగా పాపము, ఆజ్ఞ అతిక్రమము వల్ల కలిగి, ఆ పాపముకు జీతం మరణము కనుక మరణం అన్నది మనందరికీ రావటం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళు పడిపోకముందు. మరి పడిపోయిన తర్వాత ఈ రోజుకి బ్రదర్ మరి సువార్త వచ్చింది కదా, ఇప్పుడు వాక్యం ఇవ్వబడింది, మనకు అందరికీ ఇంత మంచి ప్రసంగాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప దైవజనులు ఇక్కడ నించొని చెప్పారు. నేను చెప్పాను, నాకు ఏమాత్రం ఇక్కడ అర్హత లేదు నించొని చెప్పడానికి. గొప్ప గొప్ప దైవజనులు ఇక్కడ నుంచి మనకి ఎన్నో ప్రసంగాలు, 1000 ప్రసంగాలు అందించారు. బ్రదర్ మరి ఈ సమయంలో ఏమైనా did things get better? ఏమైనా మెరుగు చెందాయా అని అన్నప్పుడు మనం పోయిన నెలనే, the month of June, I don't know what you all were doing, but some part of the world or most of Dallas, అక్కడ మీరు పార్క్, ఇది ఇంకా డౌన్ టౌన్లో చూసినట్టయితే లేకపోతే ఆ యూనియన్ అట్ సైడ్ పార్క్ అట్ సైడ్ మీరు చూసినట్టయితే, they were celebrating the month of pride. We all know, we all live in this world, మనకు తెలుసు, we are very much aware what that pride month is about. Not talking about it doesn't help. Ignoring that fact doesn't help. ప్రైడ్, దాని పేరే గర్వం, దాని పేరులోనే ఉంది ప్రైడ్ అని.
నోవాకుతోని దేవుడు నిబంధన చేసినప్పుడు, ఇగో ఈ ఇంద్రధనుస్సు నేను పంపిస్తున్నాను, ఇది ఐ మేకింగ్ అ కావెనెంట్ విత్ యూ దట్ ఐ విల్ నెవర్ ఎవర్ మరలా ఇలాంటి ప్రళయం ఒకటి తీసుకుని వచ్చి ఎప్పుడు కూడా ఈ భూమిని ఇలా తుడిచివేయటం కానీ ఇలాంటి ఒక మహాప్రళయం నేను మళ్ళీ కలిగించను, దానికి సాదృశ్యంగా ఇదిగో నేను నీతో నిబంధన చేస్తున్నాను ఈ ఇంద్రధనుస్సు ద్వారా అని చెప్పి ఆ రెయిన్బో కలర్స్ని అలా ఇస్తే దాన్ని మనం ఏ రకంగా ఈరోజు మనం వాడుతున్నామో మీరు ఒకసారి గమనించండి. దట్ సేమ్ రెయిన్బో, దోస్ సేమ్ కలర్స్ being used as pride, the month of pride, June, every year. And you know, the most alarming fact, Dallas and Houston are among the top 10 cities with the highest population of LGBTQ communities. So the world that you are surrounded with, the outside, is not a really good place. I'm not asking you to go and hate those people. దే ఆర్ ఇన్ సిన్. ఆ పాపమును వ్యతిరేకించండి, ఆ పాపముకు దూరంగా ఉండండి, లేకపోతే కుదిరితే వాళ్ళకి సువార్తను పంచే విధంగా మనం ఉండాలని మాత్రమే చెప్తున్నాను. రైట్? వాళ్ళకి తెలియని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే అపవాది ఏ రకంగా దేవుడు చేసిన వాగ్దానాన్ని కానీ నోవాతో చేసిన నిబంధన ఇంద్రధనుస్సును కూడా, హౌ హీస్ ట్విస్టింగ్ గాడ్స్ వర్డ్స్, హౌ హీస్ ట్విస్టింగ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ అండ్ యూజింగ్ ఇట్ అగేన్స్ట్ గాడ్. అండ్ దానికి పేరేం పెట్టారు? పేరు కూడా ఎంత యాప్ట్గా ఉంది, ప్రైడ్. We take pride in who we are. We take pride in our equality, gender equality, or those queer stuff and all that. We take pride in who we are. దేవుడు చేసిన దానికి no, I get to decide who I am, right? నేను ఎంచుకుంటాను, నేను నిర్ణయిస్తాను నేను ఎవరినో, నేను మగవాడినా నేను ఆడవాడినా లేకపోతే అసలు ఏంటి అన్నది నేనే నిర్ణయించుకుంటాను. నా సృష్టికర్తకి నేను అర్హత అన్నది కానీ లేకపోతే ఆ రకమైన కమాండ్ నా మీద నేను ఇవ్వను. ఐ గెట్ టు డిసైడ్ హూ ఐ యామ్. దట్స్ ప్రైడ్. సో థింగ్స్ ఆర్ నాట్ గెటింగ్ బెటర్. క్లియర్లీ వీఆర్ ఫాలోయింగ్ మోర్. ఇట్స్ గెటింగ్ మోర్ వర్స్. రైట్? అండ్ ఇదంతా జరగటానికి కూడా కారణము రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా పౌలు రాసుకుంటూ వస్తాడు. వాళ్ళ స్వకీయమైన దురాశలకు దేవుడు వాళ్ళని అప్పగించాడని చెప్పి, దేవుడు అప్పగించాడు వాళ్ళని అని చెప్పి. Now you tell me, we're getting more worse, right? Every month, this June, we have to be careful. Dallas, Houston, అన్ని దగ్గరలో, Sao Pauloలో అయితే ఇంకా ఘనంగా చేస్తారంట. నా దగ్గర 80,000 మంది అటెండ్ అయ్యారంట దట్ ప్రైడ్ ఫెస్ట్. చిన్న లేదు పెద్ద లేదు, చిన్న పిల్లలకండి, వాళ్ళకి ఏం తెలియదు. They are injecting these thoughts into their heads. The things that are against God, the things that God hates. చిన్న పిల్లలకి. నాకు పిల్లడు పుట్టాడు, it's his second month, into his second month now I'm worried, I'm scared, literally. Without God I cannot do this. Without God's protection, without God's discernment, without God's knowledge, I cannot raise my kid in such a world. I have to accept that fact. Our family needs God, he needs God, I need God. ఒక తండ్రిగా నా మీద ఉన్న బాధ్యత, ఒక తండ్రిగా నా మీద ఉన్న భారం, నా పిల్లవాడు తప్పిపోకుండా ఇలాంటి స్థితిలో నేను బయటకు పంపించాలన్నా, ఒక స్కూల్కి పంపించాలన్నా, తిరిగి వచ్చి ఏమంటాడో తెలియదు. హే, ఐ ఫీల్ లైక్ దిస్, ఐ థింక్ ఐమ్ దిస్, ఐ థింక్ ఐమ్ దాట్, ఐమ్ స్కేర్డ్. గర్వం, దేవునికి లోబడలేని గర్వం. ఏ స్థితిలో అయినా ఇదిగో నేను ఈ డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే దేవుడు మన ప్రభువు 12 మంది శిష్యుల్ని ఎంచుకోవాలి. ఆ ముందు రోజు రాత్రి ఆయన ఏం చేశాడండి? రాత్రంతా ఆయన ప్రార్థనలో గడిపాడు అని ఉంటుంది వాక్యంలో. హీ హ్యాస్ టు చూస్ ద డిసైపుల్స్. మార్నింగ్ ఒక పెద్ద డెసిషన్ తీసుకోవాలి, ఒక మేజర్ డెసిషన్ తీసుకోవాలి. మన బ్రతుకుల్లో మనం కూడా ఒక మేజర్ డెసిషన్ తీసుకోవాలి. రేపు పొద్దున యూ హ్యావ్ టు డిసైడ్ ఆన్ అ వెరీ బిగ్ థింగ్, a huge thing, a very important thing, an important aspect of your life. Have you spent time in prayer? Our Lord spent the whole night praying before he had to choose the disciples. So we need to think. ఆ మాత్రమే కాదు, ఇంకా తర్వాత కూడా మనం చూసుకుంటూ వస్తే మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా దేవుడు అంటాడు, ఏదైతే మీ లోపలికి వెళ్తుందో అది కాదు మిమ్మల్ని అపరిశుద్ధులుగా చేసేది. 7వ అధ్యాయంలో 20 నుంచి 23వ వచనాలు మార్కు సువార్తలో ప్రభు ఏమని అంటాడంటే, వాట్ గోస్ ఇన్సైడ్ ఆఫ్ యూ డజంట్ డిఫైల్ యూ, ద థింగ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ యూ. రైట్? ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్, ద రూట్ ఆఫ్ ఆల్ సిన్ ఇస్ ప్రైడ్. నీ హృదయంలోంచి ఏదైతే వస్తుందో అది మాత్రమే నేను అపవిత్రంగా చేస్తుందని అంటాడు దేవుడు. నువ్వు తినేది కాదు, నువ్వు త్రాగేది కాదు, పరిశీలతో అంటున్న మాట. రైట్? సో ఇది వీళ్ళు మాత్రమే ఇలా ఉన్నారు కదా, అంటే ఈ
ఈ కమ్యూనిటీస్ కానీ లేకపోతే ద వన్స్ దట్ వి జస్ట్ స్పోక్ అబౌట్, వీళ్ళు మాత్రమే కదా మనం బాగానే ఉన్నాం కదా బ్రదర్, మీకు మేము ప్రేయర్లు అటెండ్ అవుతున్నాం, లేకపోతే మేము పరిశుద్ధంగా జీవిస్తున్నాము, మేము దేవుని వాక్యంలో ఉన్నాము, ప్రార్థనతో మా జీవితాలు కట్టబడుతున్నాయి, ఉపవాసంతో మా జీవితాలు కట్టబడుతున్నాయని మీరు అనుకోవచ్చు. కానీ ప్రతి క్రైస్తవుడు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే ఇది అని చెప్పి పౌలు అంటాడు. ఇది దేవుని మాటలు, నా మాటలు కాదు. దయచేసి చూడండి 2 కొరింథీలు 11వ అధ్యాయంలోని 3వ వచనం నేను చూపిస్తాను. 2 కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనం దయచేసి చూడండి. 2 కొరింథీ, ద బుక్ ఆఫ్ 2 Corinthians చాప్టర్ 11 verse 3. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలు అంటున్నాడు, హవ్వను మోసపరిచిన అపవాది ఉన్నాడే, అదే అపవాది వచ్చి మిమ్మల్ని కూడా ఎవరు బిలీవర్స్తోనే మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డలతోనే, వాక్యంలో ఉన్న వారితోనే, వీళ్ళతోనే పౌలు అంటున్న మాటలు. అదే సర్పము, అదే అపవాది వచ్చి హవ్వను ఎలా అయితే మోసపరిచాడో వాడి కుయుక్తితోనే, రైట్? హిస్ సో క్రాఫ్టీ, హిస్ సో ఇంటెలిజెంట్. మనమేమో అనుకుంటాం మనం ఎదురుద్దాంలో ఏం ఉండదులే, అదిలే ఇదిలే అనుకుంటాం. కానీ వాడు ఆది నుండి ఉన్నవాడు. వాడు ఎంతమందిని చూడలేదండి. దావీదును చూశాడు, మోషేను చూశాడు, నోవాకును చూశాడు, అబ్రహామును చూశాడు, ఎంతమంది సంసోన్ను చూశాడు. గొప్ప గొప్ప దేవుని సేవకులు, లేకపోతే దేవుని సేవ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే దేవుని చేత ఎన్నికబడిన ఎన్నబడిన ప్రజలు, న్యాయాధిపతులు, రాజులు, కీర్తనకారులు, ప్రవక్తలు, ఇంతమందిని అప్పటి నుంచి చూసుకొని వస్తున్న అపవాది ఈరోజు నేను ఎదుర్కొంటాను, నేను చూసుకుంటానంటే అది మన మూర్ఖత్వమే కదా. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలోని కూడా పౌలు అంటాడు, సర్వాంగ కవచాన్ని ధరించుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. సర్వాంగ కవచాన్ని ధరించుకొని జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ద బిగ్గెస్ట్ టూల్ దట్ ఎనిమీ హ్యాస్ ఇస్ ప్రైడ్, గర్వం. నేను పాడితే ఎలా ఉంటుందో తెలుసా, నేను వాక్యం చెప్తే ఎలా ఉంటుందో తెలుసా, నేను ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో తెలుసా. నువ్వేంది ప్రార్థన చేస్తావు? ChatGPT, జెమినీ ఇదేంటి గూగుల్ జెమినీ ఓపెన్ చేయండి. రైట్ అ ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్ ఇన్ తెలుగు. ఐఎమ్ సో సాడ్ అండ్ ఐ రియలీ వాంట్ టు రిపెంట్ బిఫోర్ గాడ్. ఇంక్లూడ్ లాట్ ఆఫ్ వర్సెస్ ఇన్ బైబుల్. ఇంకా గొప్ప గొప్ప విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదంటారు కదా, అవన్నీ రాసి చూడండి. నేను నిజంగా చెప్తున్నాను, మీ జీవితంలో మీరు చేయలేని ప్రార్థన అది ఇస్తుంది మీకు అక్కడ. ChatGPT కానీ జెమినీ కానీ ట్రై ఓపెన్ చేయండి, తెలుగులోనే అడగండి, తెలుగులోనే ఇస్తుంది ప్రార్థన. ఆ ప్రార్థన చదివిన తర్వాత అరే నా బ్రతుకులో ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన నేను చేయగలను అనుకుంటాను. నువ్వేం చేసేది ప్రార్థన? కానీ అందులో ఏం లేదండి, అందులో జీవం లేదు. ఆ ChatGPTలో, జెమినైలో, ఏఐలో జీవం లేదు. మనలో ఉంది జీవం. అందుకనే నన్ను వెంబడించగోరిన వాడు ఆత్మతోనూ సత్యముతోనూ, నన్ను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటాడు దేవుడు. ఈ దినమున ఆత్మను ఆర్పేస్తున్నాడు అపవాది. దేంతో తెలుసా? గర్వంతోనే. ఆత్మ లేదు. కొంతమంది ప్రార్థన చేయమంటే వాళ్ళకి వచ్చేది ఒకటే ఒక ప్రార్థన, వస్తారు అదే ఊత పదాలు, అదే ఇది. కొత్త ప్రార్థన లేవు, కొత్తగా ప్రార్థన చేసింది లేదు, కొత్తగా దేవుని వాక్యాలు నేర్చుకున్నది లేదు, కొత్తగా దేవుని విషయాలు తెలుసుకున్నది లేదు, దేవుని దగ్గర పొందుకున్నది లేదు, కృతజ్ఞత చూపించేది లేదు. ప్రార్థన ఎక్కడి నుండి వస్తుంది? అదే ఊత ప్రార్థన వస్తుంది. నో, ఆత్మతోనూ సత్యముతోనూ అన్నప్పుడు నేనే మార్గము, సత్యము, జీవము, ఆయన సత్యము గనక ఆత్మ కూడా ఉండాలి. ద జీల్, రోషం ఉండాలి దేవుని పట్ల. దేవుని ఆరాధించేటప్పుడు రోషం ఉండాలి, దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు రోషం ఉండాలి. నిలువెచ్చని జీవితాలుగా, చెదిరిపోయిన జీవితాలుగా, ఏమాత్రము ఇష్టం లేని ఏదో నీరసంగా అలా కాదు. ఆత్మతోనూ సత్యముతోనూ అంటాడు. అయితే అలాంటి గర్వముతోనే అలాంటి ఆత్మను అపవాది ఆర్పేయాలని చూస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన జనాంగం. అది మనం దయచేసి చూద్దాం. 2 ద బుక్ ఆఫ్ 2 Chronicles. ఇది ఒకసారి ఈ ఒక్క విషయం నేను మీకు చూపించి దీని తర్వాత నేను ముగిస్తాను. 2 Chronicles చాప్టర్ 7 verse 14. ఎవరైనా దయచేసి తెలుగులో చదవండి. 2 Chronicles 7:14. నా పేరు పెట్టబడిన నాథనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా.
దేవుడు ఏమంటున్నాడండి, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, అంటే గర్వం లేకుండా తమను తాము తగ్గించుకొని, నేను ఒక చేయబడిన వ్యక్తిని, ఐఎమ్ అ క్రియేషన్, ఐఎమ్ అ క్రీచర్, రైట్? ఐఎమ్ నాట్ ద క్రియేటర్. చాలామంది సాతాను, అపవాదికి కూడా దేవునికి ఉన్న స్థాయి ఇస్తూ ఉంటారు. అంటే దేవుడు ఈ స్థాయిలో ఉన్నాడంటే అపవాదికి కూడా ఈ స్థాయి ఇస్తూ ఉంటారు. హీస్ నాట్ ఈక్వల్ విత్ గాడ్, హీఈస్ అ బ్లడీ క్రీచర్. హీ వాజ్ క్రియేటెడ్ బై గాడ్. హీ కెనాట్ క్లెయిమ్ ఈక్వాలిటీ విత్ గాడ్. వాడు ఎక్కడో కింద ఎక్కడో ఉన్నాడు, దేవుడు ఆ స్థాయిలో ఉంటే. సో అపవాదికి అంత సీన్ లేదు. మీరు అంతా కూడా ఎత్తకండి వాడిని, అలా అని అంతా కూడా పడివేయద్దు, ఎందుకంటే వాడు చాలా కుయుక్తి గలవాడు అని. అందుకనే అపవాది తంత్రములను, అపవాది ఏ రకంగా వస్తాడు, ఏ రకంగా మనల్ని మోసపరుస్తాడు అన్నది జ్ఞానము కలిగి ఉండండి. జ్ఞానము లేక నా జనులు నశించిపోతున్నారని దేవుడు చెప్తున్నాడు దేవుని వాక్యంలో. అయితే అలాంటి సమయంలో మనం ఒకవేళ ఉంటే, అలాంటి స్థితిలోనే కనుక మనం ఒకవేళ ఉంటే, ఈ 2వ దినవృత్తాంతముల్లోని దేవుడు మాట్లాడుతున్న మాటే 7వ అధ్యాయం 14లో, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికితే, తమ చెడు మార్గమును విడిచిపెడితే, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. దేవుని ప్రమాణం అది. ఏమని చేయాలంట? తగ్గించుకోవాలంట, ప్రార్థన చేయాలంట, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలంట. దేవా, ఇదిగో నా స్థితి ఎలా ఉంది, ఐ నీడ్ యువర్ హెల్ప్ లార్డ్. ఒప్పుకోవాలి, లోపల నుంచి వస్తుంది. కొంతమంది ప్రార్థన చేయబోదు కాదు. చాలాసార్లు దెర్ ఆర్ డేస్ వేర్ ఐ డు నాట్ ఫీల్ అన్ ounce ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. నో, అందరికీ అలానే ఉంటుంది. కానీ వీ హ్యావ్ టు స్టిల్ గెట్ బ్యాక్ ఆన్ అవర్ నీస్, ఆస్క్ గాడ్, లార్డ్ ఫిల్ మీ, ఐ కమ్ టు యూ దిస్ డే ఎంప్టీ. నేను ఇదిగో అయ్యా నా గిన్నెను ఎంప్టీ చేసుకుంటూ నేను నీ సన్నిధికి వచ్చినాను. ఫిల్ మీ టుడే విత్ యువర్ మర్సీస్. అనుదినము నీ కృప, లేకపోతే యువర్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ డే. నీ వాక్యం చెప్తుంది కదా, ఈ దినముకు సరిపోయినట్టుగా, ఈ దినముకు తగినట్టుగా నీ కృపలో ఉన్నాయి నాకు. ఫిల్ మీ విత్ దోస్ మర్సీస్, విత్ యువర్ టెండర్ మర్సీస్ ఫర్ దిస్ డే. నాకు నీ సహాయం కావాలి. అలా అడగటానికి గర్వము అడ్డం వస్తుంది. అలా ప్రార్థన చేయడానికి గర్వం అడ్డం వస్తుంది. తగ్గించుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవటానికి గర్వం అడ్డం వస్తుంది. అందుకనే కన్నీటి ప్రార్థన ఉండదు. అలా తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు తప్పక ఆ మొరను ఆయన ఆలకించి ఆ దేశమును మనల్ని స్వస్థపరుస్తానని దేవుని వాక్యం చెప్తుంది. ఆ మాత్రమే కాదు, ఈ లాస్ట్ మాట ఒక్కటి నేను చూపిస్తాను. మలాకి గ్రంథము 6వ అధ్యాయం 6వ అధ్యాయము 6 నుంచి 8. మికా గ్రంథము, ద బుక్ ఆఫ్ మైకా, చాప్టర్ 6 verses 6, 7 and 8. ఎవరైనా తెలుగులో ఈ వాక్యాలు మాత్రం చదివితే మనం దీంతో ముగించుకుందాం. చదవండి. మికా గ్రంథము 6వ అధ్యాయం చదువుతున్నారు కదా, 6, 7, 8. ద బుక్ ఆఫ్ మైకా 6, చాప్టర్ 6. వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిస్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిస్తున్నా. ఇక్కడ చూడండి, గమనిస్తే మీరు ఇక్కడ ఏమి తీసుకొని వచ్చి యెహోవాను నేను దర్శించును అంటే, ఇక్కడ అడుగుతున్నాడు, వాట్ షల్ ఐ కమ్ బిఫోర్ ద లార్డ్ అండ్ బౌ మై సెల్ఫ్ బిఫోర్ గాడ్ ఆన్ హై? షల్ ఐ కమ్ బిఫోర్ హిమ్ విత్ బర్nt offerings, with calves a year old? Will the Lord be pleased with thousands of rams, with 10,000 of rivers of oil? వేలాది నదులంత విస్తారమైన తైలం తీసుకొని రావాలా? నా జ్యేష్ఠపుత్రుడు, మీ అందరికీ ఆ పాట బాగా తెలుసు కదా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తారమైన తైలము నీకిచ్చినా చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుడు నీకు ఇచ్చినా చాలునా అన్నప్పుడు మనం ఎంతో కృతజ్ఞతతో ఆ పాట పాడతాం. కానీ ఇక్కడ దిస్ ఇస్ బీయింగ్ సెడ్ యాజ్ అ టాంట్. వాక్యంలో ఎలా చెప్పబడుతుందంటే, నీకు ఇంకా ఏమి ఇవ్వాలి? వేలాది నదులంత విస్తారమైన తైలం ఇవ్వాలా?
నా గర్భఫలమైన జ్యేష్ఠపుత్రుని నీకు ఇవ్వాలా? నీకు ఏమి ఇచ్చినా నీకు సరిపోదా? వేలాది నదులంత విస్తారమైన తైలం ఇవ్వాలా? లేకపోతే వేల కొలది పొట్టేళ్ళను నీకు ఇవ్వాలా? వేలాది నదులంత విస్తారమైన తైలము నీకు ఇవ్వాలా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను నీకు ఇవ్వాలా? ఏడాది దూడలను ఇవ్వాలా? ఏమి ఇవ్వాలి నీకు? ఇంకా ఏమిస్తే నువ్వు సంతోషపడతావు అని చెప్పి దే ఆర్ టాంటింగ్ గాడ్. ఇది కృతజ్ఞతతో వస్తున్న వాక్యం కాదండి. ఆ పాటను మనం అలా పాడుకుంటాం, చక్కగా మంచి పాట, కృతజ్ఞతతో పాడుకుంటాం. కానీ ఇక్కడ వాక్యంలో అది ఏ రకంగా రాయబడిందంటే ఇట్ ఈస్ దే ఆర్ గోయింగ్ అగేన్స్ట్ గాడ్ అండ్ దే ఆర్ డిమాండింగ్ హిమ్. ఇంకా ఏమి ఇవ్వాలి నీకు? ఇంకా ఏం కోరుకుంటావు మా నుంచి? ఇంకా ఏం కావాలయ్యా నీకు? ఇంకేం తీసుకుంటావు? అలా విసుక్కుంటూ చేస్తున్న ఒక టాంట్ ఇది. అయితే కింద వచనాలు కూడా చూడండి. 8వ వచనం చదవండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రార్థించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఎందుకయ్యా విస్తారమైన తైలం అంటున్నావు, ఏడాది దూడలు అంటున్నావు? ఇవన్నీ కాదు కదా నేను నీకు అడిగింది. నేను నీకు ఎప్పుడో చెప్పున్నాను నాకేం కావాలో. ఎందుకు ఇవన్నీ ఇస్తున్నావు? you're giving me in vain. You're offering me all these things in vain. I've already told you what I want. What are those things? Verse 8, he has told you, oh man, what is good and what does the Lord require of you? I've already told you. What are those things? Do justice, love kindness and walk humbly with your God. ఏంటంటే అనేవి న్యాయముగా నడుచుకోనమంటున్నాడు దేవుడు. మొదటిగా కనికరమును ప్రేమించమంటున్నాడు. దీన మనసు అంటే గర్వము లేని మనసును కలిగి ఉండమంటున్నాడు ఆయన దగ్గర. ఈ మూడే కదా నేను నిన్ను అడిగింది. ఏడాది నదులంత విస్తారమైన తైలం నేను అడగలేదే. వేలాది నదులంత విస్తారమైన తైలం ఏడాది దూడలను అడగలేదే. నీ జ్యేష్ఠపుత్రుడు నేను అడగలేదే. నేను అడిగింది ఒకటి, నువ్వు చేస్తుంది ఒకటి. నేనేం అడిగానయ్యా? కనికరమును ప్రేమించు, న్యాయంగా జీవించు, దీన మనసు కలిగి ఉండు, గర్వానికి గురవ్వకుండా అని మాత్రమే కదా అడిగాను అంటున్నాడు దేవుడు. అయితే అలాంటి స్థితిలో ఒకవేళ మనం ఉంటే కనుక ఈ నేటి దినమున మనం పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో ఈ వాక్యం ద్వారా దేవుడు ఎవరినైనా గద్దించి ఉంటే కనుక, దేవుడు ఎవరినైనా సరిచేయాలనుకుంటే కనుక దయచేసి కళ్ళు మూసుకుంటూ ఒక చిన్న ప్రార్థనతో దేవుని